గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నేను రాజా రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిని. నేను ఊరికి అభివృద్ధి చేయడానికి వచ్చాను. మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి ఏ సమస్య కానీ పరిష్కారం కాలేదు. నేను ఇప్పుడు అభివృద్ధి చేయడానికి వచ్చాను. రోడ్లు కానీ, డ్రైనేజీ సమస్య కానీ చాలా ఉన్నాయి మన ఊర్లో. సీసీ రోడ్లు కానీ, మన విటైపల్లి నుంచి చంద్రన్పల్లి రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉంది. పొద్దునే నేను ఢిల్లీ వచ్చినాను. చాలా ఘోరంగా ఉందట పరిస్థితి. ఫస్ట్ నేను గెలిచినాక చేసే మొదటి పని ఆ పని చేయాలనుకుంటున్నాను. సమస్య అక్కడ పరిష్కరించుకోవాలనుకుంటున్నాను. చాలామంది ముసలి వాళ్ళకైతే అసలు పెన్షన్ గురించి అసలు అర్హత లేదంటున్నారంట. అసలు సమస్య ఏంటో నేను ఒక చదువుకున్న అమ్మాయిని, MBA, నేను గ్రాడ్యుయేట్ని, జాబ్ చేసి కూడా వచ్చాను. నేను చాలా ముసలి వాళ్ళకి కానీ విద్యార్థులకు కూడా చాలా ప్రాబ్లం ఉంది మన ఊళ్ళో. ఎక్కడ ఏం ఎగ్జామ్స్ జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. యూత్ కూడా ఒక్క గవర్నమెంట్ కూడా జాబ్ కూడా మన వాళ్ళు ప్రయత్నించట్లేదు. ఈ లోపం ఎక్కడ జరుగుతుందో చూసి దానికి తగ్గట్టుగా మనం పరిష్కారం కూర్చొని మాట్లాడుకొని అలాంటి అభివృద్ధి చేస్తానని ప్రజలందరికీ మెడికల్ క్యాంప్స్ అయితే మనకు కంపల్సరీగా ప్రతి ఒక్క మనిషికి 6 నెలలకు ఒక్కసారి మనం చెకప్ చేయించుకోవాల్సింది. అలాంటిది మన ఊర్లో ఇప్పటివరకు జరగలేదు నాకు తెలిసి. నేను కంపల్సరీ నేను గెలిస్తే మాత్రం 6 నెలలకు ఒకసారి అందరికీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాను. ప్రైవేట్ పరంగా నేను మాట్లాడుకుని అయినా సరే విద్య గురించి అంటే మన ఊళ్ళో మహిళలకు ఎలాంటి హాల్స్ కూడా లేవు. ఏదైనా మనం మాట్లాడుకుందాం, డాక్టర్ గ్రూప్స్ ఉంటాయి కదా, అలాంటి కమిటీ హాల్స్ వాటిని నేను ఏర్పాటు చేస్తానని అందరికీ చెప్పదలుచుకున్నాను. అండర్ డ్రైనేజ్ పనులు కూడా అన్ని చూసుకుంటానని మీరు అందరికీ మనం చేస్తున్నాను. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చంద్రాంపల్లి గ్రామ ప్రజలకు, అక్కలకు, పెద్దలకు, అన్నలకు, చెల్లెలకు, ప్రతి ఒక్కరికి ఉంగరం తరపు నుంచి, రమేష్ అన్న తరపు నుంచి, అక్క తరపు నుంచి, రాధా రమేష్ అన్న తరపు నుంచి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈరోజు మన ఊరు గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి రాధా రమేష్ అన్న గారు మన చంద్రాంపల్లి సొంత ఊరు, నా ఊరు బాగుపడాలని, నా ఊరు మంచిగా ఉండాలని, నా ఊరికి రోడ్లు కావాలని, నా ఊరు యువత బాగుండాలని వాళ్ళకు అడుగు వేసి ముందరికి వచ్చారు. వాళ్ళని మనం ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనం ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. మనం గెలిపించుకోవాలి రాధా రమేష్ అన్నని. అలాగే స్కూల్ కానీ, సీసీ కెమెరాలు కానీ, సీసీ రోడ్లు కానీ, మన చర్చి కాడ నుంచి ఇట్టాపల్లికి రోడ్ కానీ, ఈ నుంచి మన ఇట్టాపల్లికి రోడ్ కానీ, రెడ్డిపురం రోడ్ కానీ, తానసలగుట్ట కాడ నుంచి నల్లూరుపల్లికి రోడ్ కానీ, ఇంకొకటి అన్నిటికైనా ముఖ్యమైన విషయం జంగారెడ్డిపల్లి నుంచి మన పొల్లపల్లి గేట్ దాకా చాలా గలీజ్గా ఉంది రోడ్డు. ఆ రోడ్డు ఇట్లు దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాడు రమేష్ అన్న. వర్క్ చేసే గుణం ఉంది. వాళ్ళ డాడీ ఇట్లా ఊరు మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరం ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని మన బాధ్యత. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. జై కాంగ్రెస్, జై.